మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇవాళ హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి అనేది ఓ 2 శ్లోకాలు తీసుకుని చెబుతాను నేను. హనుమాన్ చాలీసా అంటే అది తులసీదాస్ గారు రాసినటువంటిది. ఇది హనుమంతుడి గురించి వస్తుంది. హనుమంతుడు మనకు ఎక్కడ కనిపిస్తాడు? హనుమంతుడు ఆంజనేయ స్వామి రామాయణంలో కనిపిస్తాడు మనకి. ఆయన చిరంజీవి, అంటే ఎప్పటికీ ఉంటాడనమాట. ఆయన యొక్క శక్తి ఎప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. శ్రీరామ భక్తుడు. ఆయన గురించి తలుచుకుంటూ వచ్చేది ఏమిటి అంటే, భూత పిశాచ నకట నహ్యావై మహావీర జపనామ సునావై నాశరోగ హరై సౌపీర జపత నిరంతర హనుమత వీర సంకటసే హనుమాన ఛొడావై మనక్రమం వచ్చిన ధ్యానజోలావై. చూడండి ఎంత చక్కటి చక్కటి స్టాంజాలు ఉన్నాయి చెప్పండి. దీంట్లో ఏంటంటే భూత పిశాచ నకట నహ్యావై, భూతాలు పిశాచాలు అంటే అవి ఎక్కడి నుంచో ఉంటాయి, బయట ఉండొచ్చు. అవి మనసులో ఉండే భయాలు, ఆందోళనలు ఇవి కూడా భూతాలు పిశాచాలుగానే బాధిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పోతాయి హనుమంతుడి యొక్క శక్తి వల్ల. భూత పిశాచ నకట నహ్యావై మహావీర జపనామ సునావై. ఆయన మహావీరుడు, ఆయన మహావీర జపనామ సునావై. ఆయన పేరు వింటే చాలా భయపడి పారిపోతాయి ఇవన్నీ కూడా, భూత పిశాచాలన్నీ కూడా. నాశారోగ హరై సోపీర, నాశారోగ హరై సోపర. ఎటువంటి రోగాలున్నా సరే, అనారోగ్యాలున్నా సరే, బాధలున్నా సరే, శారీరకమైన రుగ్మతలు ఉన్నా సరే అన్నీ కూడా పారిపోతాయి, అన్నీ కూడా వెళ్ళిపోతాయి. నాశారోగ హరై సోపర జపత నిరంతర హనుమతి వారు. ఎప్పుడు హనుమంతుడి నిత్యం సదా స్మరణం చేస్తూ ఉండాలి. ఎప్పుడు స్మరిస్తూ ఉంటే, అలాగైనా మనం ఆహార పదార్థాలు ఎట్టయితే రోజు నిత్యం వదలకుండా రోజు 3 పూట్ల భోజనం చేస్తూ ఉంటాం, 2 పూట్లు 3 పూట్లు. అదే రకంగా మనం భోజనం కనుక చేస్తూ ఉంటే, మనం భోజనం చేస్తున్నంత శ్రద్ధగా, కాఫీ ఛాయలు టిఫిన్లు చేస్తున్నంత శ్రద్ధగా, అలాగే భగవంతుని కూడా నిత్యం చేయాలి. ఎప్పుడో ఒకసారి హనుమాన్ చాలీసా చేసేసాను అంటే సరిపోదు. దేవుణ్ణి ఎవరైనా సరే, ఏ దేవుణ్ణైనా సరే నిత్యం స్మరిస్తూ ఉండాలి. స్మరిస్తూ ఉంటేనే దాని యొక్క ప్రభావం మన మీద పడుతుందన్నమాట. నాశారోగ హరై సోపీర జపత నిరంతర హనుమతి వీర సంకటసే హనుమాన ఛొడావై మనక్రమం వచ్చిన ధ్యానజోలావై. సంకటసే హనుమాన ఛొడావై అంటే సంకటాలు ఏమన్నా ఉంటే, కష్టాలు ఉంటే కూడా పోగొడతాడు ఆయన. అంటే మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, మనకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. అప్పుడు మనకు ఉండేటువంటి ఇది బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఎంత చక్కటి శ్లోకాలు. ఇలాంటి ఇంకోసారి మళ్ళీ చెప్పుకుందాం హనుమాన్ చాలీసా గురించి. దీంట్లో ఇంకా చాలా 40 శ్లోకాలు 40 ఉన్నాయి కాబట్టి స్టాంజాలు చెప్పుకుందాము. ప్రస్తుతానికి ఇది హనుమంతుడిని స్మరించడం వల్ల కలిగేటువంటి లాభం. అలాగే రాముల వారి యొక్క భక్తుడు కాబట్టి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, శ్రీరామ్ జయ రామ్ జయ జయరామ్ తలుచుకుంటూ ఉంటే మంచిది. శరీరానికి మంచిది, మనసుకు మంచిది. ఓం తత్సత్. శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ.